ఇప్పుడు బ్రిటన్‌లో అక్కడున్న ప్రజల్ని ఎవరు దారి మళ్లిస్తున్నారు? మతాన్ని అడ్డుపెట్టి గ్రూమింగ్ గ్యాంగ్స్. అంటే పాకిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోడికి వాళ్ళ అమ్మా నాన్న పెద్ద కష్టపడక్కర్లేదు, అక్కడ ప్రభుత్వం పోషిస్తోంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి యువతరానికి సేఫ్టీ వచ్చేసింది. వీళ్ళకి ఈ ముస్లిం బ్రదర్హుడ్ లాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళని అక్కడున్న అమ్మాయిల మీదన పటాయించమని ఆ అమ్మాయిల్ని మతం మార్పిడి చేయటం లాంటివి చేస్తున్నారు. అదే కదా బ్రిటన్లో వచ్చినటువంటి గొడవ. అమెరికా సేమ్ వాతావరణం ఉంది. ఇప్పుడు మొన్న ట్రక్కులతో గుద్ది చంపబోయింది ఎవరు? అమెరికన్ ముస్లిం. ఒకప్పుడు వేరే దేశాల నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ముస్లింలు కుటుంబాలకు సంబంధించినోడు వాడు. అట్లాగే అంతకుముందు జరిగినటువంటి కాల్పుల ఘటన ఇట్లాంటిదే. అంటే క్రమంగా అమెరికాలోని ఈ తరపు ముస్లిం, అంటే ఇతర దేశాల నుండి వచ్చి పాకిస్తాన్ నుండినో, బంగ్లాదేశ్ నుండినో, ఆయా దేశాల నుండి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు తమ బిడ్డలకి అమెరికాలో ఉంటూ, అమెరికా తిండి తింటూ, అమెరికా జీవితాన్ని గడిపిస్తూ, అమెరికా మీద ద్వేషాన్ని, దూషణని పెంచి పోషించడం వల్ల అమెరికా మీదనే విరక్తి వచ్చి అమెరికానే నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారన్నటువంటి విషయాన్ని అమెరికా ఎప్పుడు గ్రహిస్తుందో అర్థం కాని పరిస్థితి.